వెల్కమ్ టు బెస్ట్ కుక్ విత్ లవ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ సౌత్ ఇండియన్స్ రెగ్యులర్గా తినే వైట్ రైస్. ఈ వైట్ రైస్ పర్ఫెక్ట్గా సరైన కొలతలతో ముద్దగా కాకుండా పొడి పొడిగా ఎలా చేయాలో చూద్దాం రండి. రైస్ చేసే 10 నిమిషాల ముందుగా ఖాళీ బౌల్లో 1/2 కేజీ లేక 1 వాటర్ గ్లాస్ రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఫుల్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ బౌల్ స్టవ్ మీద పెట్టి 6 నిమిషాల పాటు లేక పొంగు వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని మరో 4 నిమిషాల పాటు లేక చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు మూత తీసి ఫుల్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాల పాటు మూత తీయకుండా రైస్ స్ట్రీమ్ చేయాలి. చూశారుగా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపి మరో నిమిషం తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, పర్ఫెక్ట్ వైట్ రైస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.